ప్రకాశం జిల్లా పైడుపాడు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమం రాజకీయ వేడిని రేపింది. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం భూ హక్కుల పరిరక్షణ కట్టుబడి ఉందని మంత్రి డోలాబాల వీరేంజనేయ స్వామి స్పష్టం చేశారు. మంత్రి స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫోటోల వ్యామోహంతో పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించి ప్రజల ధనాన్ని వృధా చేసిందని మండిపడ్డారు. ఈసారి కూడా జగన్ ప్రభుత్వం వస్తే మీ భూమి నా భూమి అంటూ భూములను లాక్కుంటాడని ఎద్దేవా చేశారు. కులమత పార్టీలకు అతిథీయంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలు సమర్పించిన అర్జీలను మంత్రి స్వామి పరిశీలించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూమి అనేది ఒక ఆస్తి, భూమి అనేది ఒక విశ్వాసం, భూమి అనేది అనుబంధం. రైతు, పాడి, కాడి, భూమి ఇవన్నీ ఒకదానికి అనుబంధంగా ఉండే పరిస్థితులు. ఎన్నో ఏళ్ల నుంచి బ్రిటిష్ కమయం నుంచి ఉన్నటువంటి దాన్ని గత ప్రభుత్వం రాళ్లు పీకేసి తన సొంత రాళ్లు, పేర్లు, ఫోటోలతో వేసి రీసర్వే పేరుతో 22A కింద పెట్టడం, అక్రమంగా ఇబ్బంది పెట్టడం, తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ భూములు కూడా లాక్కునే పరిస్థితులు చేశారు. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా భూములన్నింటినీ రీసర్వే చేస్తూ మన భూమి మన హక్కు, మీ భూమి మీ హక్కు అని చెప్పేసి కోర్టులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ క్లర్క్లు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం ఈ గ్రామంలో ఈ స్వర్ణ గ్రామ పరిధిలో పట్టాదారు పాస్ పుస్తకం పంపిణీ చేయడం జరిగింది. కొన్ని ఎర్రర్స్ ఎంతవరకు అయితే పర్మిటబుల్ ఉందో అది మించినటువంటిది ఏదైనా ఉంటే మీరు అప్లై చేసుకున్నట్లయితే ఆ భూముల్ని పరిష్కరిస్తామని కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గర్భకంటకులు, ఎర్రకంటకుల భూములకు కూడాను మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పరిష్కారానికి మార్గాన్ని సూచించారు. త్వరలో వాటికి కూడా మేము పరిష్కరించబోతా ఉన్నాం. అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మనకి శివాజీ జమీందారులు కావచ్చు, అదేవిధంగా మన సాదా బైనామాలు కావచ్చు, ఇలాంటి భూములన్నిటికీ మేము పరిష్కరింప చేస్తూ అసైన్ భూములు కూడా కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఇనాం భూముల మీద మనం ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసాం. ఒక మంచి పరిష్కార మార్గం కూడా వస్తుందని మేము ఆశిస్తా ఉన్నాం. తప్పనిసరిగా మా ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఉంది. ఈరోజు డ్రోన్ ద్వారా సర్వే చేస్తున్నాం, డ్రోన్ ద్వారా అగ్రికల్చర్ కొట్టుకుంటున్నాం. ఈరోజు రైతులకి ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేది చర్యలు తీసుకున్నాం. ఈ ప్రాంతంలో పాలేరుకి వెలుగొండ తూర్పు కాల నుంచి 0.6 TMCల నీటిని, ముసికి 0.6 TMCల నీటిని మా ముఖ్యమంత్రి గారు కేటాయింపు చేశారు. అంతేకాకుండా వెలుగొండ ప్రాజెక్టుకి 166 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇస్తూ బడ్జెట్లో 25 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఉందని నేను తెలియజేస్తాను.